ఇక నిన్న కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తల్లిని గిట్ట నిలువున కాల్చేసిండు. నిలువులా కాల్చేసిండు. దీని అడ్రస్ ఎక్కడో పంపలే కానీ వీడియో పంపిలు మనకు. ఇగో ఇది తెలంగాణ తల్లి యొక్క దీన స్థితి. కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే దసరాకు బతుకమ్మకు వీళ్ళేమో ఉన్న మన తెలంగాణ తల్లిని కాలబెట్టింది. ఈ అడ్రస్ ఎక్కడో మరి పంపలే మిత్రులు, నాకు పంపిన మిత్రులు. దయచేసి ఈ అడ్రస్ కూడా పంపండి. ఇది ఎక్కడ, ఈ కథ జరిగింది ఎక్కడ, ఇక్కడికి దిగజారింలే. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చామో రోడ్డు మీద పెట్టిండు, తెలంగాణ తల్లి విగ్రహం తీసుకపోయామో లోపల పెట్టిండు. ఇక్కడ రోడ్ల మీద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకేమో భరోసా లేదు, భద్రత లేదు. ఎట్లా ఇట్లా తెలంగాణ తల్లులను మొత్తము ఆ విగ్రహాలను ఇట్లా కాల్చేస్తా అంటారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ తల్లికి భద్రత లేదు, తెలంగాణ ప్రజలకు భద్రత లేదు. ఇది కాల్చేసినోడు ఎవడో దొరకబడతారా దొరకబట్టరా? ఇప్పుడు కొండ సురేఖ గారికి జరిగిన అన్యాయం అవమానం కంటే ఇదే పెద్దది. తెలంగాణ తల్లి పెద్దదా, కొండ సురేఖ గారు పెద్దరా? తెలంగాణ తల్లి వల్లనే కొండ సురేఖ గారు మంత్రి అయినలు. కొండ సురేఖ గారి వల్ల తెలంగాణ తల్లి కాలే. మరి తెలంగాణ తల్లి కేసుని రఘునందన్ రావు నువ్వు వాదిస్తావా వాదించావా చెప్పాల నువ్వు. కొండ సురేఖ గారికి అవమానం జరిగింది కాబట్టి నేను వాదిస్తా, కేసు దోషిని దొరకబడతా అంటున్నావు కదా. మరి నీ కొండ సురేఖ గారి కంటే కూడా తెలంగాణ తల్లి 4 కోట్ల మంది ప్రజలకు తల్లి. మరి ఆ తల్లికి అవమానం జరిగింది, ఆ తల్లి మీద దాడి చేసిండ్రు, ఆ తల్లినే తలగబెట్టిండ్రు. ఇప్పుడు ఆ తల్లి కేసు వాదించే లాయరవరు. గీ కాంగ్రెసు హయాంలో గిట్ట అయితే నేరాచకాలు. మెదక్ అంటే నీ ఎంపీ స్థానమే మెదకుల నాట. ఇప్పుడు మా మిత్రుడు చూసి చెప్తాను. ఎక్కడ మెదకు? చౌట్పల్లి. మెదకు చౌట్పల్లి లాట. ఎవరు కామెంట్ పెట్టిలా మిత్రులు? ఇక్కడ కాదా మెదక్, అది చౌట్పల్లి. మొత్తానికి మెదక్ చౌట్పల్లిలా ఇట్లా కాంగ్రెస్లో పుణ్యమా అని మన తెలంగాణ తల్లిని ఈ విధంగా కాల్చివేసిండు మెదకు చౌట్పల్లిలా. ఈ తెలంగాణ తల్లి అంటే అందరికి తల్లి. కొండ సురేఖ గారి కంటే 4 కోట్ల ప్రజలకు తల్లి, 4 కోట్ల ప్రజలకు తల్లి అయిన రూపాన్ని ఇట్లా కాలబెట్టిన దుర్మార్గులు ఎవరు? మరి దీని మీద సోయి లేకుండా ఢిల్లీలో గల్లీలు పట్టుకొని తిరుగుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏమందాం? ఇది ఆలోచించుర్రు. ఇక ఆలోచించుర్రు మిత్రులారా. ఇక్కడికి వచ్చింది తెలంగాణ పరిస్థితి.